నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కొంతమంది ఇళ్ళలో కొన్నిసార్లు గబ్బిలాలు రావడం గానీ, ఇల్లు మొత్తం ఎంత క్లీన్‌గా ఉంచుకున్నా చెదలు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య పరిస్థితి గూడా సరిగ్గా ఉండదు కొంతమంది ఇళ్లల్లో. అలా ఎందుకు జరుగుతుందంటారు? సృష్టి ధర్మంలో తల్లి, సృష్టి ధర్మంలో 84 లక్షల జాతుల జీవరాశుల మధ్యలో మనం ఉన్నాం. ప్రతి జీవరాశికి ఒక్కొక్క కర్మ ఉంటుంది. మనం మాట్లాడగలుగుతున్నాము, మాట్లాడే స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి ప్రతి దాంట్లోనూ ఆర్గ్యుమెంట్ చేస్తుంటాం. మరి కొన్ని జీవరాశుల్లో ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అవి వచ్చి మనతోటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటాయి. అంటే మనల్ని హింసిస్తే, మనల్ని కొడుతుంటే, మనల్ని తిడుతుంటే, రకరకాలుగా చేస్తుంటాయి. ఇలాంటి జీవరాశుల్లో మీరు అడిగినటువంటి విధంలో చెదలు కావచ్చు, గబ్బిలాలు కావచ్చు, ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవరాశికి మానవుడికి కనెక్షన్ ఉంది. ఎందుకనంటే మనలో ఉన్నటువంటి ఆత్మానుబంధం ఎలాగైతే మరణం లేకుండా జీవిస్తుందో కర్మలను కూడా మనం మొయ్యాలనే ఉంటుంది. అందుకని సృష్టి ధర్మంలో ఏం చెబుతారంటే కొన్ని జీవరాశులు కొన్ని మనుషులకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఇప్పటికీ చెబుతున్నా, రాసి పెట్టుకోండి. ఏ గృహంలోకైతే గబ్బిలాల సంచారం జరుగుతుందో, ఏ గృహంలో వరండాలోకి కానీ పంచలోకి కానీ గబ్బిలాలు వచ్చి వెళుతున్నాయో, కొంతమందికి బెడ్రూమ్లో కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కానీ గబ్బిలాలు వస్తున్నాయో, ఎవరైనా నివాసం ఉన్నటువంటి గృహంలో బయట ఉన్నటువంటి చెట్లకు కానీ ఇంటికి కానీ గబ్బిలాలు వస్తున్నాయో మనం పెద్దగా పట్టించుకోకపోతే సమస్య లేదు అని అనుకుంటాం. కానీ వాస్తవికంగా అలా కానీ గబ్బిలాలు వచ్చినటువంటి ఇల్లు అష్టదరిద్రాలు అనుభవిస్తారు. అసలే వాళ్ళు ఎప్పుడు జీవితకాలంలో చూడనటువంటి అన్ని కష్టాలు వాళ్ళకి వచ్చి పడుతూనే ఉంటాయి. ఇది సంకేతం. ఇదిగో ప్రమాదం పొంచి ఉన్నది, మీకు ప్రమాదం రాబోతున్నదని తెలియజేసేటువంటి సంకేతం తల్లి. అందుకని ఎప్పుడైనా అలా గబ్బిలాలు వచ్చినా, మనకి తెలియక గబ్బిలాన్ని చంపినా, కొట్టినా ఆ ఇంట చాలా అరిష్టాలు జరుగుతాయి తల్లి. వాస్తవికంగా దాని సంకేతం ఏమిటనంటే మీరు మీ ఇంటికి ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తి తగ్గుతుంది, ఆయు ప్రమాణం తగ్గుతుంది, దీనిని పెంచే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడం అనమాట. కాబట్టి ఆ ఇంట కలహాలు మొదలవుతాయి, ఆస్తి తగాదాలు మొదలవుతాయి, కోర్టు కేసుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా ఇంట చెదలు పడుతూ ఉంటాయి. మీరు గమనించండి, మనం అనుకుంటాం పొలాల్లో కట్టిన ఇల్లు కదా, చెదలు వస్తూ ఉంటాయి, పాత చెక్కలు వాడుతుంటాం, చెదలు వస్తుంటాయి. మన మనిషిలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీ కనెక్టివిటీస్ కూడా ఈ ప్రకృతి ధర్మం ద్వారా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందుకని ఏ ఇంటైతే చెదలు ఉన్నాయో, ఏ ఇంటైతే అధికంగా చెదలు పడుతున్నాయో ఆ ఇంట మనశ్శాంతి ఉండదు, ఆ ఇంట రోగాల సమస్యలు ఎక్కువ ఉంటాయి. బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులు బిడ్డల మాట వింటారు. ఎవరికి ఏ మాట కూడా అక్కడ కలవదు. మీరు చూసుకోండి ఎక్కడైనా కానీ. అందుకని తల్లి, చెదలు కానీ పురుగులు పట్టడం కానీ ఇంట్లో గబ్బిలాలు వచ్చి వెళ్ళటం కానీ చాలా ప్రమాదాలకు సంకేతం అని చెబుతుంటారు. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా గురుగారు అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా కానీ మన ఇంటి వాతావరణంలో అధికంగా బద్ధకంగా ఉండటం కానీ, చిరాకులతో కూడుకున్నట్టు నిర్మాల్యం అంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకుండా ఉండడం కానీ, ఎక్కువగా తరచూ ఇంట్లో అరుపులతో ఉండడం కానీ, తల వెంట్రుకలు తీసి జాగ్రత్త పెట్టి ఇంట్లో దాచుకోవడం కానీ, ఇలాంటి పనులు జరిగేటువంటి గృహాల్లో ఎప్పుడు అగచాట్లు వస్తూనే ఉంటాయి. వీటికి సంకేతం నిర్మతి అంతా తీసేసేయండి అని చెప్పడానికి కొన్ని రకాల జాతులు మనకు సహకారం చేస్తాయి. వాటిల్లోంచి మొట్టమొదటిది గబ్బిలం, తర్వాత మీరు అడిగినటువంటి ఈ చెదలు, ఇవన్నీ. అయినా ప్రతిదానికి ఒక నిర్మాణం, అది తీసేస్తే దానికి ఏదో నివారణ చేసుకుంటే అక్కడి నుంచి తీసేయచ్చు కదా అని అంటే మనిషి తాను సంతృప్తి చెందడం కోసం ఎన్ని రకాల మార్గాలైనా ఎంచుకుంటాడు. కానీ ధర్మసూత్రాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. వాటిల్లోంచి ఇప్పుడు నేను మీకు తెలియజేసింది తల్లి. అయితే గురుగారు, కొంతమంది ఇళ్లలో ఎక్కువగా పక్షులు గూళ్ళు పెడుతూ ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి, పెడుతూ ఉంటాయి చాలా. అది పాజిటివ్నే అండి? వాస్తవికంగా చెప్పాలనంటే ఆత్మ రుణానుబంధాల్లో పునర్జన్మలని కొన్ని ఉంటాయి, కొన్ని సంకేతాలు ఇస్తుంది. మా ఇంట పక్షులు గూళ్ళు పెడుతున్నాయనంటే కొంతమంది చెప్తారు పూర్వీకుల్లో, పక్షి గూడు పెడితే మంచిదే, నువ్వు ఇల్లు కడతావు త్వరలో అని చెప్తారు. ఇంకా కొంతమంది ఇంకా నీకు కలిసి వస్తుంది, లేకపోతే మంచి సంతానం కలుగుతుంది కాబట్టి గూడు పెట్టినప్పుడు నువ్వు తీయకూడదు, బయట పెట్టకూడదు అని అంటారు. ఇది ప్రేమకు సంకేతం. మన పూర్వీకుల్లో ఎవరైనా కానీ కాలం చేసిన తర్వాత వాళ్ళకి పునర్జన్మ అనుగ్రహ ప్రాప్తి దక్కినప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఏదో ఒక జీవరాశిలోకి వచ్చి మన ఇంట గూడు కడతారు, లేదా మన ఇంటికి తరచూ వచ్చి మంచినీళ్ళు తాగుతారు మన చేతి పెడితే. అది ఏ పక్షి జాతి అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళల్లో మన పూర్వీకులు ఉన్నట్టే. అందుకని తల్లి, వాళ్ళకి మన మీద ఒక రుణానుబంధం ఉండిపోతుంది. ఆ రుణానుబంధం తీర్చుకోవడం కోసం మన ఇంట వచ్చి నివాసం ఉండి వెళ్తున్నారని పరమార్థం ఏంటంటే, నేను మీ ఇంట్లో పెరిగాము, మీ ఇంట్లో ఉన్నాము, నా నేళ్ళలోనే మీరు అందరూ వంశంలో ఉన్నారు, నేను ఈ ఇంటే వెళ్ళాను, ఈ వంశంలో ఉన్నానని తెలియజేసేటువంటి సంకేతం పక్షులు గూళ్ళు పెడుతున్నాయంటే ఇళ్లల్లో.
అంత అద్భుతం. అంటే మన పితృదేవతలు మనం మర్చిపోతున్నారు, మీరు మమ్మల్ని మర్చిపోకండి, మమ్మల్ని గుర్తు తెచ్చుకుని మాకు నచ్చినవి మాకు పెట్టండి అని అడుగుతున్నారని అర్థం. అందుకనే తల్లి బ్రతికుండగా ఎవరిని మనం హింసించకూడదు, బ్రతికుండగా మంచిగా బ్రతకాలి. అందుకని మన పెద్దవాళ్ళు ఉన్న పూర్వీకులు ఉన్న మనం వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడితే వాళ్ళు తినరు, ఉండగానే పెట్టాలని అంటారు. మరి అన్నీ పెట్టిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తాం? మళ్ళీ ఈ పక్షుల కోసం ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చి అందులో తిన్నారని చూసి సాంప్రదాయాన్ని గౌరవించే మనం మన ఇంటికి పక్షి గూడు పెడితే అపశకునం ఎందుకు అవుతుంది? కాబట్టి అలా పెడుతున్నారంటే పూర్వీకులు మనల్ని గుర్తు చేస్తున్నారు, ఇదిగో నేను ఇక్కడి నుంచే వెళ్ళాను, ఇక్కడే తిరుగుతున్నాను, ఇక్కడే ఉంటున్నాను, నాకు మళ్ళీ పునర్జన్మ ఈ పక్షి ద్వారా వచ్చింది, నేను ఇలా ఉంటున్నాను, నన్ను కాస్త గుర్తించండిరా అని చెప్తున్నారు వాళ్ళు. అది మనం గుర్తించాలి. అలా ఎప్పుడైతే మనం గుర్తించామో మన ఇంట్లో ఎప్పటి నుంచో జట్లుగా ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి, ఒక్కడు కూడా ఉండదు. ఎందుకు ఎలా కలిసి వచ్చిందో అర్థం కాదు వాళ్ళకి. ఇది తెలుసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఏదైతే మనం ఇప్పటిదాకా చేయలేనటువంటి పరిస్థితుల్లోనే మన పూర్వీకుల కోసం అవన్నీ చేసేయండి, చాలా బాగుంటారు. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.